దీపు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఛందస్సులోని వృత్త పద్యాల్లో ఒక బాక్స్ గురించి, అంటే ఒక పట్టిక, ఈజీగా ఛందస్సుని ఎలా గుర్తించాలి అనే ఒక పట్టిక గురించి తెలుసుకుందాము. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ వృత్త పద్యాలు కనుక చూసుకున్నట్లయితే మనం ఈజీగా వృత్త పద్యాలు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం ఈ నాలుగిటిని కూడా గుర్తుంచుకోవాలి. ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఎలాగంటే చూడండి, ఇలా ఒక పట్టిక లాగా వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ పద్యాలు ఏంటో రాసుకోవాలి. 4 ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం అని రాసుకోవాలి. అలానే అక్షరాలు మనం ఇక్కడ ఆర్డర్లో కూడా రాసుకుంటే గనక ఇక్కడ అక్షరాలు ఉత్పలమాలకి 20 వస్తాయి, చంపకమాలకి 21, శార్దూలానికి 19, మత్తేవానికి 20. ఇలా 20, 21, 19, 20 ఇలా ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గణాలు ఏమొస్తాయంటే భరనవ భరవ, నజబజ జజర, మసజస తతగ, సబరణమయవ. ఇలా 4 ఒక బాక్స్ లాగా రాసుకోవాలి. నెక్స్ట్ యతి స్థానం అనేది మనం కరెక్ట్గా గుర్తుంచుకోవడానికి ఉత్పలమాలకి 1, 10, చంపకమాలకి 1, 11, శార్దూలానికి 1, 13, మత్తేవానికి 1, 14. అంటే ఇక్కడ మనకు మిస్ అయింది ఏంటంటే 12. యతి స్థానం కరెక్ట్గా గుర్తుంచుకోవాలంటే 10, 11, 13, 14. ఇలా మనం కరెక్ట్గా కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మిస్టేక్స్ లేకుండా మనకు 10th క్లాస్ ఛందస్సు గ్రామర్లో ఛందస్సు కనుక ఇచ్చినట్లయితే 2 మార్క్స్ మనం ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వృత్త పద్యాల యొక్క పట్టిక అన్నమాట.